ప్రైజ్లా అందరికి వందనాలు. బాగున్నారా? మీరు చాలా బాగుంటారు. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు నిశ్చయంగా మీకు తోడుకుంటాడు. అబ్రహాం ఆశీర్వాదంలో, ఇస్సాకు ఆశీర్వాదంలో, యాకోబు ఆశీర్వాదంలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం 135వ కీర్తన 3వ వచనం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామం కీర్తించుడి, అది మనోహరం. దేవుడు దయాళుడు కాబట్టి దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. ఎందుకు దేవుడు స్తుతించాలంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్షణ యావత్తు ఆయన మీద వేసుకుని మనందరి కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు అనగా రక్షకుడు, ప్రభు అనగా పరిపాలకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. ఆయన నిన్ను అభిషేకించి నిన్ను పరిపాలన చేయటానికి, నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు నీ మీద దయ కలిగి నీ పాపములన్నీ కూడా క్షమించాడు. అందుకోసమే 103వ కీర్తన 12వ వచనంలో తూర్పుడికి పడమటికి ఎంత దూరము అంతగా మన పాపమును దూరపరిచాడు. కాబట్టి రక్షించబడిన నువ్వు పాపి కాదు. ఒకవేళ పాపం చేస్తే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా పాపములు క్షమించండి, నా దోషములు క్షమించండి, నా అతిక్రమలు క్షమించండి, నా దుర్నీతిని క్షమించండి అంటే యేసు ప్రభు వెంటనే క్షణంలోనే నేను క్షమించి నీకు విడుదల, విమోచన యేసు ప్రభు అనుగ్రహిస్తాడు. ఒకవేళ రక్షించబడిన వ్యక్తిని అయితే నీ పాపములన్నీ కూడా యేసు ప్రభు క్షమించాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకు కొనసాగాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అన్నారు, యెహోవా ఎలాగ సెలవిస్తున్నారు, ఏమని సెలవిస్తున్నారు? రండి మన వివాదం తీర్చుకుందాం. మనిషినికి, మానవునికి ఒక వివాదం ఉంది. ఏంటంటే మానవుడు ఎప్పుడు కూడా నిరాశలో జీవిస్తాడు, నిస్పృహలో జీవిస్తాడు. నాకెవరు లేరు, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నాకు మేలు చేసేవారు లేరు, నేను పాపిని, నేను పాపాత్ముని, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరుగుతున్నాను, పాపంలోనే చచ్చిపోతాను, నా కర్మ ఇంతే, నా తలరాత ఇంతే, నన్ను ఎవరో బాగు చేయలేరు అని అనుకుంటున్నావు. ఇది మానవునికి దేవునికి వివాదం. అయితే ప్రభు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మీ పాపములు రక్తం వలె ఎర్రనైనను నేను హిమం వలె తెల్లగా మారుస్తాను, కెంపు వలె ఎర్రనైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా మారుస్తాను ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడే మాట్లాడుతున్నప్పుడు నీ కర్మను, నీ తలరాతును మార్చేవాడు దేవుడే. కాబట్టి నువ్వేమి విషయంలో దిగులు పడకుండా, ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. చాలామంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. నేను ఈ పాపంలోని బయటికి రాలేను, నేను చేసిన దోషంలోని బయటికి రాలేను అనుకుంటున్నారు. కానీ ప్రభువారు దేవుని బిడ్డలారా, నీ పాపములు ఎన్నో అన్ని క్షమించేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువారు మనందరి కొరకు రాయించినటువంటి చక్కని మాట దేవుని బిడ్డలారా ఉంది. మనం చాలా విధాలుగా బాధపడుతూ ఉంటాం, పాపిని. ప్రభు ఏమంటున్నారంటే, నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే ఇంక నీ పాపములకు ఎన్నడని జ్ఞాపకం చేసుకో, నీ దోషముల విషయమే దయ కలిగి ఉన్నాడు. ఇందాక యెహోవా దయాళుడు, ఆయన స్తుతించనని మనం నేర్చుకున్నాం. నీ పట్ల దయ కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి నువ్వంటే చాలా చాలా ఇష్టం. నీ బంధువులు, కుటుంబస్తులు, స్నేహితులు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, అందరు నిన్ను చేయి విడిచిపెట్టేసినా, యేసుప్రభు ఎప్పుడు చేయి విడిచిపెట్టను. యేసుప్రభు ఎన్నడూ కూడా నిన్ను మరువడు.